ఇక 140 కోట్ల జనాభా ఏదైనా ఒక రూల్ పెడితే 6 సంవత్సరాల వరకు అమలు జరగదు. ఈ కరోనా ఒక తుడుపు తుడిసి జనాభా తగ్గించేసి వెళ్ళిపోద్ది అని అందరూ, పైగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఈ దేశంలో లేవు అని చెప్పి భారతదేశం వైపు చూశారు. కానీ జనం ఎక్కడ చచ్చిపోయారు? హాస్పిటల్స్ బాగా ఉన్న చోటే జనం చచ్చిపోయారు. మన దేశంలో కూడా హాస్పిటల్కి వెళ్ళి బాగా ఖర్చు పెట్టుకోలే చచ్చిపోయారు. ఎవరైతే సాంప్రదాయ ఆరోగ్య విధానాలను అవలంబిస్తారో వాళ్ళు హాస్పిటల్ వైపు కూడా చూడకుండా బతికిపోయారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసింది అంటే, కరోనా అయిపోయిన తర్వాత ఇదేంటి మనం భారతదేశంలో ఎక్కువ మంది చచ్చిపోతారనుకుంటే హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు హాస్పిటల్స్ బాగా ఉన్న దేశాల్లో జనం చచ్చిపోయారు, భారతదేశంలో చచ్చిపోలేదు, ఎందుకు కారణం అనే దాని మీద తెలుసుకోవడానికి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ తేల్చింది ఏంటంటే భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాలే భారతదేశాన్ని కాపాడాయి అని తేల్చింది. దాంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే భారత సాంప్రదాయ ఆచారాల మీద పరిశోధన చేయడానికి గుజరాత్ భావనగర్ లో ఒక రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేసింది. అది 2 సంవత్సరాలైంది. మరి నేను స్టార్ట్ చేసి ఎంతకాలం అయింది?